హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్. 6th క్లాస్ జనరల్ సైన్స్ 9th లెసన్ విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు ఈ పాఠం నేర్చుకుందాం. మన పనులను సులభంగా చేయడానికి విద్యుత్తును వినియోగిస్తున్నాం. పవర్ స్టేషను మనకు విద్యుత్తును అందిస్తుంది. విద్యుత్ ఘటము టార్చ్లోని బల్బుకు విద్యుత్ ఘటముచే అందించబడుతుంది. విద్యుత్ ఘటాలను అలారం గడియారాలు, చేతి గడియారాలు, ట్రాన్సిస్టర్ రేడియోలు, కెమెరాలు మరియు అనేక ఇతర పరికరాల్లో కూడా ఉపయోగిస్తాం. విద్యుత్ ఘటంపై ధనాత్మక గుర్తును ప్లస్ మరియు రుణాత్మక గుర్తు మైనస్ ఉంటుంది. ఒకవైపు చిన్న లోహపు మూత, మరొక వైపు లోహపు చట్రం ఉంటుంది. లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధనధ్రువం, లోహపు చట్రం అనేది రుణధ్రువం. అన్ని విద్యుత్ ఘటాలు రెండు ధ్రువాలను కలిగి ఉంటాయి. అవి ఒకటి ధనధ్రువం, రెండోది రుణధ్రువం. విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడిన రసాయనాల నుండి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఘటంలోని రసాయనాలు పూర్తిగా ఉపయోగించబడినట్లయితే విద్యుత్ ఘటము విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. కాంతినిచ్చే సన్నని తీగను బల్బు యొక్క ఫిలమెంట్ అంటారు. బల్బు యొక్క ఆధారం మరియు లోహపు కొన యొక్క ఉపరితలము బల్బు యొక్క రెండు ధ్రువాలు అవుతాయి. విద్యుత్ ఘటం మరియు బల్బు రెండూ కూడా రెండు ధ్రువాలను కలిగి ఉంటాయి. విద్యుత్ వలయము విద్యుత్ ఘటం యొక్క రెండు ధ్రువాలు బల్బు యొక్క రెండు ధ్రువాలకు విద్యుత్ తీగలతో కలిపారని గుర్తించండి. ఇటువంటి అమరిక ఒక విద్యుత్ వలయానికి ఉదాహరణ. విద్యుత్ వలయం అనేది విద్యుత్ ఘటం యొక్క రెండు ధ్రువాల మధ్య విద్యుత్ ప్రవహించడానికి పూర్తి మార్గాన్ని అందిస్తుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క దిశ విద్యుత్ ఘటం యొక్క ధనధ్రువం నుండి రుణధ్రువంనకు తీసుకోబడుతుంది. బల్బు యొక్క ధ్రువాలను తీగల ద్వారా విద్యుత్ ఘటమునకు అనుసంధానించబడినప్పుడు బల్బు యొక్క ఫిలమెంట్ గుండా వెళుతుంది. దీనివల్ల బల్బు వెలుగుతుంది. విద్యుత్ బల్బు చాలా కారణాల వలన మాడిపోవచ్చు. బల్బు మాడిపోవడానికి దాని ఫిలమెంట్ తెగిపోవడం ఒక కారణం కావచ్చు. బల్బులో ఫిలమెంట్ తెగిపోవడం అంటే విద్యుత్ ఘటమునకు బల్బునకు మధ్యన విద్యుత్ ప్రవాహ మార్గం తెగిపోవడం అని అర్థం. అందువల్ల ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించక మాడిపోయిన బల్బు వెలగదు. విద్యుత్ స్విచ్ అనేది వలయమును తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే ఒక సాధారణ పరికరం. విద్యుత్ వాహకాలు మరియు బంధకాలు ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింప చేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు. ఎగ్జాంపుల్ వెండి, రాగి, అల్యూమినియం. విద్యుత్ బంధకాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింప చేయవు. ఎగ్జాంపుల్ థర్మాకోల్, గాలి. విద్యుత్ వాహకాలు మరియు బంధకాలు రెండూ మనకు ముఖ్యమైనవి. స్విచ్లు, విద్యుత్ ప్లగ్స్ మరియు సాకెట్లను విద్యుత్ వాహకాలతో తయారు చేస్తారు. రబ్బరు మరియు ప్లాస్టిక్లను, విద్యుత్ తీగలను మనము ఎక్కువగా తాకే ప్లగ్పై భాగాలు, స్విచ్లు మరియు విద్యుత్ ఉపకరణాల ఇతర భాగాలను కప్పి ఉంచటానికి ఉపయోగిస్తాము. మన శరీరం ఒక మంచి విద్యుత్ వాహకము కాబట్టి విద్యుత్ ఉపకరణాలతో పనిచేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రింది ఖాళీలను పూరింపుము. ఏ. విద్యుత్ వలయాన్ని తెరవడానికి ఉపయోగించే పరికరాన్ని స్విచ్ అంటారు. బి. విద్యుత్ ఘటంలో రెండు ధ్రువాలు ఉంటాయి. సెకండ్ వన్, కింది వాక్యాలకు ఒప్పు లేదా తప్పు అని గుర్తుపెట్టండి. ఏ. లోహాల ద్వారా విద్యుత్ ప్రవహించగలదు. ఒప్పు. బి. లోహ తీగలకు బదులుగా ఒక వలయాన్ని చేయడానికి జనపనార తీగను ఉపయోగించవచ్చు. తప్పు. సి. థర్మాకోల్ షీట్ నుండి విద్యుత్ ప్రవహించగలదు. తప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్.